నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి రోజుకు ఒక మలుపు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్ గా ఇప్పుడు 3 డేస్ నుంచి జరుగుతుంది వెంకటేష్ నాయుడు పేరు అయితే బాగా వస్తుంది వార్తల్లోకి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇంకా విజయసాయి రెడ్డి అయితే ఈ మధ్య అయితే లేదు మరి ఇప్పుడైతే మళ్ళా విజయసాయి రెడ్డి నుంచి కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఏం జరుగుతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఇలాంటి అన్ని డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికి వెంకటేష్ నాయుడు పేరు ఆల్రెడీ ముందే వచ్చింది కానీ ఆయన చేసిన లిక్కర్ స్కామ్ మొత్తం మటుకు ఇప్పుడు కనిపిస్తుంది తర్వాత ఇక విజయసాయి రెడ్డి ఈ మధ్య అయితే పేరైతే ఇంకా రాలేదు తర్వాత దానికి ముందైతే వచ్చింది ఇప్పుడు విజయసాయి రెడ్డి వల్ల కొత్త పేర్లు కూడా వచ్చే అవకాశం ఉందని మనకు వస్తున్న సమాచారం ఎలా చూడాలి మేడం లిక్కర్ స్కామ్ సంబంధించి ముందు అసలు వెంకటేష్ నాయుడు విషయం తీసుకుంటే ఇప్పుడు వెంకటేష్ నాయుడు గురించి వీళ్ళు రకరకాలు మాట్లాడారు మా మనిషి అన్నారు మాకు సంబంధం లేదన్నారు సాక్షిలోనే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి అనుచరుడు అని రాసుకున్నారు వాళ్ళు ఫస్ట్ పేజ్లోనే వచ్చాయి వాళ్ళ ఆర్టికల్స్ చూడండి మీరు మళ్ళా ఏమన్నారు వెంకటేష్ నాయుడు టీడీపీ మనిషి వెంకటేష్ నాయుడు పెమ్మసాని గారితో ఉన్నాడు అంటే వెంకటేష్ నాయుడుని ఒక టీడీపీ యాక్టివిస్ట్గానో లేకపోతే టీడీపీ మనిషిగానో చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు అంటే మీ తరఫున ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే వాళ్ళకి ఎందుకు టీడీపీ ముద్ర వేయాలని మీరు అంత తహతహలాడతారు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా సజ్జల ముఖ్యంగా మరొకళ్ళు అంటే మీకు ధైర్యంగా ఇతను మా మనిషే తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోండి ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతున్నారా మీరు గత వారం రోజులుగా చూడండి 35 కోట్ల గురించి ఎవడు నోరెత్తట్ల అంతకుముందు దొరికిన 11 కోట్ల గురించి ఎవడు నోరెత్తట్ల ఆ 2000 నోట్ల గురించి నోరెత్తట్లేదు క్యాష్ గురించి మాట్లాడకుండా దాని కథనాలల్లి డైవర్షన్ పాలిటిక్స్ అని తెలుగుదేశం వాళ్ళని అంటాడు జగన్మోహన్ రెడ్డి తెల్లారు లేస్తే చేసేది డైవర్షన్ పాలిటిక్స్ అందులో సందేహం లేదు ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ వెంకటేష్ నాయుడికి మాకు సంబంధం లేదు మరి వెంకటేష్ నాయుడు ఎవరు బుగ్గ కారులో వచ్చాడమ్మా మరి వెంకటేష్ నాయుడు ఏ చార్టర్డ్ ఫ్లైట్లో ఎలా వెళ్ళాడు మరి అప్పుడు ఎవరు మన చెవిరెడ్డి కోసం అని డమ్మీ ఇది వేశాడు ఎలక్షన్స్ ముందు ఎందుకు వేసాడు మరి 4,95,000 నా ఇన్కమ్ అని ఎలా చూపించుకున్నాడు ఇవాళ 35 కోట్లు అతనివే అది బిజినెస్లో వచ్చినట్టు ఏ బిజినెస్ చేస్తున్నాడు లిక్కర్ బిజినెస్సేనా లిక్కర్ బిజినెస్లో వచ్చినవే కదా లేకపోతే నీకు ఒక 6 నెలల్లో మీకు ఇంత డబ్బులు ఎలా వస్తాయండి పోనీ ఏడాదిలో ఇంత డబ్బులు ఎలా వస్తాయండి 4,95,000 అతను ఇన్కమ్ చూపించిన పెద్ద మనిషికి ఎప్పుడు మే ఎలక్షన్స్ ముందు లాస్ట్ మే నుంచి ఈ జూలై లోపు మీకు 35 కోట్లు సంపాదించేస్తే జీవితకాలంలో ఎంత సంపాదించాలి అతను ఊహొచ్చాక అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒక అబద్ధం చెప్పినా అది సరిగా చెప్పాలి అబద్ధం చెప్తే గోడ కట్టినట్టు ఉండాలంటారు తడికి కట్టినట్టు ఉండకూడదు కాబట్టి ఇవాళ వెంకటేష్ నాయుడిని మీరు ఎంత వెనకేసుకొద్దామన్నా లేదు మాకు సంబంధం లేదు అని దులిపేసుకుందామన్నా వెంకటేష్ నాయుడు ఆల్రెడీ మిమ్మల్ని పట్టుకుని వేళ్లాడుతున్నాడు అది జీడిలాగా పట్టుకున్నాడు మామూలుగా పట్టుకోలేదు వదలదు ఎందుకంటే వెంకటేష్ నాయుడు మీరు పెంచి పోషించిన మొక్క అంతే అందులో సందేహం లేదు ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇంతమంది దొరుకుతున్నారు ఇంకా ఎంతమంది దొరుకుతారో ఒక కసిరెడ్డి వెళ్ళి అక్కడ జడ్జి ముందు కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నా నాటకాలు ఆడినా మీరు ఎన్ని డ్రామాలు ఆడినా నిజాలు ఎక్కడికి వెళ్ళిపోవు ఇవాళ సిట్టును మీరు ఎంత తిట్టినా దీనికి అందరికీ కూడా తగిన శిక్ష అయితే తగిన మూల్యం అయితే మీరు చెల్లిస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 2 అవస్థలు ఒకటి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవుతానా 2 పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందా లేదా ఇప్పుడు ఈ 2 అంశాలే ఆయన కళ్ళ ముందు రాత్రి పగలు ఉంటున్నాయి కాబట్టి ఇవాళ మీరు ఇంకొకటి అన్నారు విజయసాయి రెడ్డి అంశం తీసుకొచ్చారు విజయసాయి రెడ్డి ఈ శనివారం వస్తే నెల అవుతుంది సిట్టు ముందు అతను హాజరు కాలేదు మరి ఇప్పుడు హాజరు కాని పరిస్థితుల్లో ఉన్నారా హాజరవుతారా హాజరైతే ఇంకా కొన్ని కొత్త పేర్లు చెప్తారు అని అంటున్నారు ఇక్కడ 2 అంశాలు తెర మీదకి వచ్చాయి ఒకటి విజయసాయి రెడ్డి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడా జగన్ దగ్గరికి ఆ జగన్ పేరు ఇంతవరకు చెప్పలేదు రెండోది సిట్టు ముందుకు వెళ్తే కొత్త పేర్లు చెప్తాడా ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏ రోజు కూడా అంటే బయటకు వచ్చేసాక అంతా రాజకేశ్ రెడ్డే చేశాడు అన్నట్టుగా మాట్లాడాడు తప్ప జగన్ ప్రస్తావన తేలేదు రెండోది నేను 3 నెలల్లో 3 సార్లు జరిగిన మీటింగ్స్ మా ఇంట్లో జరిగాయిగా నాకు దానికి సంబంధం లేదు అన్నాడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన లండన్లో ఉండగా ఈయన తన రెసిగ్నేషన్ లెటర్ పంపించారు ఎవరు విజయసాయి రెడ్డి అంటే అంత సన్నిహితంగా ఉండి 40 ఏళ్ళు ఇద్దరు కలిసి ఉన్నా కూడా అతను జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఎందుకు వెయిట్ చేయలేదు ఆ రోజు
ఆ తర్వాత ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి రానిస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ తను కావాల్సిన మనిషితోటి రాయబారం పంపారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ సమాధానం చెప్పలేదు అని తెలుస్తోంది మనకి. కాబట్టి ఇది ఏ రకంగా పరిణమిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడా అయినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతాడు విజయసాయి రెడ్డి, లేదు తెగతెంపులు చేసుకుని అలాగే కొనసాగిస్తూ తను బీజేపీకి లాయల్గా ఉంటాడా, లేదు ప్రజలకు లాయల్గా ఉంటాడా, ఆ లాయల్గా ఉండడంలో ఇంకా ఉన్న అన్ని పేర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా బయట పెడతాడా, ఇక్కడ ఆగిపోయిందండి ఈ లిక్కర్ స్కాము. ఆ తర్వాత వెంకటేష్ నాయుడు అయితే చౌదరి కాబట్టి వెంకటేష్ నాయుడు తెలుగుదేశం వాడు, ఇక్కడ రూల్ ఉంది. మొన్న మధ్యనే కదా చౌదరీస్ అని చెప్పి పోసారి కృష్ణమురళిని వెనకేసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకెవరినో వెనకేసుకొచ్చాడు. అంటే నీకు అవసరమైనప్పుడు చౌదరీస్ కావాలి, నీకు అక్కర్లేనప్పుడు వాళ్ళ వల్ల హామ్ జరుగుతుంది అనుకున్నప్పుడు, నిజాలు బయటకు వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయిపోతారా? కారు కదా. తెలుగుదేశంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, పర్టికులర్గా ఒక కులం వాళ్ళనే ఉండరు. ఒక కులం వాళ్ళు దాన్ని ఆరంభించి ఉండొచ్చు అప్పుడు సిట్యువేషన్లో. అప్పుడు మరి అందరూ రెడ్లే ఉన్నారు కాంగ్రెస్లో. ఇప్పటి వరకు మీరు తీసుకుంటే ఎక్కువ శాతం రెడ్లే కదా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కైనా ఇప్పుడు తెలంగాణకైనా చేస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ కులం కాదు, ప్రజలు ఎవరిని ఇష్టపడితే, లేదు వాళ్ళ పార్టీలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. అంతేగాని కులం ఒక్కటే ప్రాతిపదిక ఉండదు. కాబట్టి ఇవాళ మనం చెప్పొచ్చేది ఏంటంటే వెంకటేష్ నాయుడు విషయంలో వాళ్ళు నిజానిజాలు వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు బయటకు చెప్పాలి, ఈ డబ్బు విషయం తేల్చాలి. ఇంకా మిగిలిన కట్టలన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో వాళ్ళే చెప్పాలి. ఈరోజు వెంకటేష్ నాయుడు నాకేం తెలియదన్నా కుదరదు, వైసీపీ వాళ్ళు మాకు సంబంధం లేదన్నా కుదరదు. అన్ని సంబంధాలు సిట్టి వాళ్ళు బయటకు తీస్తారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడా, లేదంటే ఇప్పుడు పులివెందుల్లో హై టెన్షన్గా నెలకొంది, అసలు ఎలా చూడాలి మేడం? అసలు పులివెందుల్లో హై టెన్షన్ ఏం లేదు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఓడిపోతామనే భయంతో వాళ్ళు ఇన్ని రకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ లేనిపోని గొడవలు వాళ్ళు సృష్టిస్తున్నారు. కాబట్టి పులివెందులు వాళ్ళు అడ్డా అనుకున్నారు. ఈరోజు కాదు, మా అడ్డా కాదు, తెలుగుదేశం వాళ్ళు అడుగు పెట్టారు, బీటెక్ర వచ్చాడు, ఖచ్చితంగా మనం ఓడిపోతామేమో అన్న భయంతో వాళ్ళు అన్ని రకాలుగా అల్లర్లు సృష్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తెలుసు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నామని తెలుసు, ప్రజలకు నిజానిజాలు తెలుసు అని తెలుసు. అందుకని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఇప్పుడు ఉందంటారా లేదంటారా మేడం? ఏం చెప్తారు అసలు? రావాలండి, అందరూ ఏమిటండి సిపి వాళ్ళే ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని. సజ్జలు వచ్చి బయటకు వచ్చి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం, అన్ని మీడియాలో చెప్తా ఉన్నారు, చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ నేనే చూసుకోవాలి పార్టీని అన్నారు. సో ఇవాళ వైసీపీ వాళ్ళందరూ కూడా పులివెందుల గెలుస్తామా లేదా ఎవడు పట్టించుకోవట్లా, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనే దాని మీద వాళ్ళ దృష్టి కేంద్రీకృతమై ఉంది. కాబట్టి అవినాష్ రెడ్డికి ఇప్పుడు మళ్ళీ సిబిఐ సెగ తగలబోతోంది. వీళ్ళందరూ కూడా అరెస్ట్ భయంతో ఉన్నారు. ఈ అరెస్ట్ భయంలో వాళ్ళు ఇవన్నీ డైవర్షన్ కోసం ఈ రకంగా అక్కడ పులివెందుల్లో తెలుగుదేశం వాళ్ళు అల్లరి చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు, నవ్విపోతారు ఎవరైనాను. పులివెందుల్లో కడపలో ఎవడైనా తెలుగుదేశం వాడు ఎందుకు అల్లరి చేస్తాడు? చేసేది మీ వాళ్ళు. అక్కడ గుండాయిజం చేసేదే మీ వాళ్ళు, ఫ్యాక్షనిజం చేసేదే మీ వాళ్ళు. ఇవాళ కొత్తగా తెలుగుదేశం వాళ్ళు చేంజ్ చేయగలరు? నిన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళని అడుగు పెట్టనిచ్చారా? వైనాట్ కుప్పం అన్నారు, కాకపోతే దానికి ప్రతిగా చంద్రబాబు నాయుడు గారు వైనాట్ కడప అన్నారు, గెలిచారు. మీరు ఓడిపోయారు. కాబట్టి ప్రజలు తెలివి మీరారండి, తెలివి తక్కువగా లేరు. వాళ్ళు ఇదివరకుట్లా పడి ఉండరు వైసీపీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎన్నికలు అనేవి వైసీపీకి చావో రేవో. కొడాలి నాని నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని వస్తుంది సమాచారం మేడం. ఖచ్చితంగా ఆయన మీద చాలా కేసులు పడ్డాయి. ముఖ్యంగా ఆయన భూత పురాణానికి చాలా విషయాలకి ఆయన మీద చాలా సెక్షన్ల ప్రకారం పడ్డాయండి. కాబట్టి ఆయన త్వరలో అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవ్వాలి కదా, వీళ్ళందరూ ఉబలాట పడ్డారు కదా. ఇప్పుడు అందరూ ఎందుకు భయపడుతున్నారు? మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి అన్నారు కదా వైసీపీ వాళ్ళు. కాబట్టి ఆ సరదా ఏంటో, ఆ బులబాటం ఏంటో తీరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.